నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య ఒక పెద్ద చర్చగా మారిన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం పీరియడ్స్ విషయం. పీరియడ్స్ సమయంలో టెంపుల్స్కి వెళ్ళొద్దు, నిజంగా వెళ్ళకుండానే మన పూర్వీకులంతా ఉన్నారు, ఆ విధానాన్ని వాళ్ళు కరెక్ట్గా ఆచరించారు. అంటే కొన్ని కుటుంబాల్లో వాళ్ళని సపరేట్గా ఉంచకపోయినా కొన్ని కుటుంబాల్లో వాళ్ళని ఆ 3 రోజులు 4 రోజులు విడిగా ఉంచటము, వాళ్ళతో ఏ పనులు చేపించకపోవడం, ఇవి విన్నాము కాస్త. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పేసరికి చాలా వితండవాదం పెరిగిపోయింది. ఎందుకు వెళ్ళొద్దు, అమ్మవారికే పీరియడ్స్ వస్తున్నాయి కదా, కామాఖ్యలో విన్నాం అక్కడ అమ్మవారికి, మరి ఎందుకు మా విషయంలో ఇలా అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడానికి దానికి వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి కొద్దిగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఎక్కువ మోతాదుగా ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. కొంతమందికి పెయిన్స్ ఉంటుండొచ్చు, అలాంటివి కూడా ఉంటుండొచ్చు. అట్లాంటప్పుడు పనులు చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ వాళ్ళు ఇదవుతారు. ఆ స్ట్రెస్ దీన్ని తట్టుకోలేక అందరి మీద చిరాకు పడతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి చక్కగా వాళ్ళు చేసుకునేవాళ్ళు, వీళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు కాస్త కూల్గా ఉండి వీళ్ళు సాత్వికాహారం తీసుకొని కాస్త ప్రశాంతంగా ఉంటే అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అది దాని వెనకాల రీజన్. అంతే కదా. ఇప్పుడు అట్లా మీరు ఇంట్లోనే పనులు చేయకుండా ఉండు అని అన్నప్పుడు గుడికి వెళ్ళి అది కూడా ఒక ఇదే కదా, ఇబ్బందే కదా. సో అందుకని ఇప్పుడు పక్కన గుళ్ళు అనుకోండి, అది వేరే విషయం. దూరం గుళ్ళు, అక్కడ యంత్రాలు మంత్రాలతో మంత్రశక్తులతో ఉంటుంది. బట్ దానికి అప్పుడు మనకుండే ఆరా మ్యాచ్ అవుతుందో లేదో, ఓకే, అది కూడా నీకు ఇబ్బంది కలుగుతుందేమో కదా అని వాళ్ళు ఇవన్నీ పెట్టడానికి రీజన్. ఓకే, అది తెలుసుకోకుండా గుడికి ఎందుకు వెళ్ళకూడదు అప్పుడు అని భీష్మించు. మిగతా సమయంలో బాగా వెళ్తారు, ఇప్పుడే వెళ్ళలేదు వద్దన్నారు అని చెప్పి వితండవాదం కదండి కదా. అంటే సొసైటీ అంతా ఇలాగే తయారైపోయింది చాలా వరకు. అందుకే మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించండి. తెలుసుకోకుండా వితండవాదం చేయడం వల్ల మనకి వచ్చేదేమీ ఉండదు. మనమే లాస్ అవుతాం, అన్నిటికీ మనమే స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అంతే. ఈ మధ్య అంటే అది రీసెంట్ ఓల్డ్ లో తెలియదు కానీ, నేను మీ రీల్స్ లో కాశీకి సంబంధించి మీ పిల్లలది ఒకటి రీసెంట్ 2 days బ్యాక్. ఓకే ఓకే, ఏంటది నిజంగా జరిగింది? నిజంగా జరిగింది. ఓకే, వాళ్ళు మొన్న కాశీకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి. అక్కడ బాగా 42 degrees ఆఫ్ ఎండ ఉందంట. వాళ్ళు ఆ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెళ్తే అక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఘాట్స్ దగ్గర. ఆ ఈ హీటు తట్టుకోలేక చిన్న బాబుకి ఎక్కువసేపు నీళ్లు తాకుండా ఉండేటప్పటికి డిహైడ్రేషన్ అయ్యి సన్ స్ట్రోక్లు అయ్యి కొంచెం జ్వరం, బాగా హై ఫీవర్ వచ్చిందట రాత్రిపూట. తెల్లారితే వీళ్ళు అయోధ్యకి వెళ్ళాలన్నమాట స్వామి దర్శనానికి. ఓకే, అప్పుడు మా పెద్ద బాబు ఫోన్ చేసి చాలా కూల్గా అమ్మ ఇట్లా అయ్యింది, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు, తమ్ముడికి నేను అంతా చూసుకుంటాను. వాడికి నైట్ అంతా స్పాంజింగ్ చేశాను, జ్వరం కంట్రోల్కి వచ్చేసింది, నేను ఆన్లైన్లో టాబ్లెట్స్ అవి కూడా తెప్పించేసాను. ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఇన్ కేస్ తగ్గకపోతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను, కింద రిసెప్షన్లో అడిగేసి నువ్వేమి ఇది అవ్వకు, మేము వెళ్ళట్లేదు దర్శనానికి. అంటే అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాం కదా, వెళ్ళారా లేదా అని ముందే ఇంటిమేట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, నేను తమ్ముడిని చూసుకుంటాను, నువ్వేమీ బాధపడుకో అని చెప్పేసి వాడికి ఫుడ్ కూడా మంచి పెరుగన్నమని అదంతా తెప్పించి తనే ఎంత చూసుకొని ఒక్క రోజులో జ్వరం కంట్రోల్ అయ్యేలాగా చేశాడండి. నిజంగా మా పెద్ద బాబు నిజంగా అలా చూసే వాళ్ళము కాదో, నేను కొంచెం తల్లి ప్రేమ కదా ఇదైపోయి ఏడుపు వచ్చేసింది చాలా. నిజంగా కూడా మా పెద్ద బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఈవినింగ్ సుందరకాండ వినేదాన్ని దీపారాధన చేసుకొని. ఒక్కటే అనుకునేదాన్ని, నా పిల్లలు మంచి ధర్మబద్ధంగా ఉండేటువంటి
పిల్లల్ని ఇవ్వు స్వామి అని ఆ రాములు వారిని కోరుకునేదాన్ని నేను. అట్లా నిజంగా అంటే వాడు ఎప్పుడన్నా ఇలా బొట్టు పెట్టుకొని అలా చేస్తే "అచ్చో రాముడిలాగే ఉన్నవరా" అంటూ ఉంటారనమాట. నిజంగా అది జరిగింది. అది ఎందుకు మనం చేయకూడదు అని చేశాము. మా చిన్న బాబు నిజంగా ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో ఒక కృష్ణుడిది క్యాలెండర్ ఉండేదన్నమాట. అట్లా బొద్దు బొద్దుగా అలానే ఉండేవాడు మా చిన్న బాబు చిన్నప్పుడు. ఓకే. సో వాడిని చూస్తే అలా కృష్ణుడిని చూసినట్టు, మా పెద్ద బాబుని చూస్తే అంటే తను ప్రశాంతంగా తన సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే పద్ధతి అవన్నీ చూస్తే రాములు వారు ఎలాగా ఆయన అప్పట్లో ఉన్నారో అట్లా, అంటే అంత అని కంపారిజన్ కాదు కానీ తల్లి ప్రేమ తల్లి మనసు అలా అనిపిస్తుంది. అవునవును. మీరు మనం మాట్లాడిన ఈ కన్వర్జేషన్ లో 1-2 సామెతలు కూడా చెప్పారు, అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాము. అందుకే ఒకటి అడగాలనుకుంటున్నా. పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు ఇది కూడా చెప్పేవారు. దాని గురించి మీకేం తెలుసు? అంటే పుణ్యం కొద్ది పురుషుడు అని అంటే మనం పుణ్యం చేసుకుంటే మంచి మన అడుగుజాడల్లో అంటే మనసును మనసై బ్రతుకున బ్రతుకై ఉండేటువంటి పురుషుడు నీకు దొరుకుతాడు. అదే అంటే ఒక అమ్మాయికి ఒక పేరెంట్స్ని అన్ని సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి ఒక ఇంట్లో ఉండి అందరితో కనెక్టివిటీ ఉండి ఆ బంధాలన్నింటినీ పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కొత్త ఫ్యామిలీ ఒక కొత్త వ్యక్తితో మనం ఇది చేయగలుగుతున్నాము అని అంటే అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకుంటూ ఉన్నాను అని ఒక మనిషి సపోర్ట్ ఉండగలిగేటువంటి భర్త రావడం అనేది చాలా నిజంగా కూడా అది పూర్వజన్మ సుకృతమే. అలా పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే నిజంగా కూడా అది ఉంటుందేమో. అలా ఉన్న భర్త రావడం అనేది చాలా అదృష్టం. అట్లాగే భర్తతో పాటు పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుట్టారనుకోండి, లేదు అని అంటే ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత కాస్త పిల్లల మీదే ఎక్కువ మనకి ప్రేమ అవన్నీ ఉంటుంటాయి కదా. అదే నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసమే నా జీవితాన్ని అంతా ధారపోసా, ఎన్నిటినో వదులుకున్నా, ఎన్నో సాక్రిఫైజులు చేశా, తీరా చూస్తే వీళ్ళేంటి ఇలా అయ్యారు అన్న బాధ లేకుండా నీ పిల్లలు నీకు 100లో ఒక 50% ఉన్నా చాలు. అంతే. అది మంచి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది చెప్తాను నేను. ఈ 2 బ్యాలెన్సింగ్ గా ఉన్నటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా అదృష్టవంతురాలే. ఆవిడ పూర్వజన్మలో దానాలు ధర్మాలు చేసుకుంటూ బట్టే పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు పుట్టుంటారేమో. అది కూడా నమ్మాలి. ఓకే. ఇప్పుడు ఏదో అంటే లవ్ మ్యారేజెస్ అని అదని ఇదని చెప్పి మేమే అంటే నిర్ణయించుకున్నాం మా కాబోయే భార్యను కానీ భర్తను కానీ ఇలా ఫీల్ అయిపోతున్నారు తెగ. అంటే ఇదంతా మనం గత జన్మలో చేసిన దాన్ని బట్టే క్రియేట్ అయ్యింది, లేదు అంటే స్వర్గంలోనే నిర్ణయించబడ్డాయి పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు. ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది? అంటే ఇప్పుడు స్వర్గంలో నిర్ణయించబడి అని మనకు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఒక బంధం అనేది పెళ్ళి అనేది అయిన తర్వాత చిన్న చిన్న వాటికో అదనో ఇదనో లేదంటే ఇంకేవేవో రీజన్స్ ఉంటాయి. పిల్లలు పుట్టలేదని కొంతమంది వేధించే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. సో అది పెద్ద రీజన్ లాగా చూపిస్తారు వాళ్ళు. చూపించి మరి మాకెలా, నాకు వంశోద్ధారకుడు కావాలి కదా, మరి ఎలా అని చెప్పేసి వేరే పెళ్లిళ్ళు చేయడం. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి కదా. అవును. సో అందుకని ఇట్లాంటివన్నిటినీ కూడా దాటి ఒక బంధం అనేది ముందుకు కొనసాగగలగాలి అని చెప్పడానికో ఏమో మరి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి కాబట్టి మీరు ఇది మీ ఇష్టానికి చేసుకునేది కాదు అని పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళేమో మరి. అయ్యుండొచ్చులేండి, వాళ్ళు నిలబెట్టడానికే చూస్తారు ఏదైనా కాబట్టి. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి చెప్తారు కదా. అవును, కానీ అబద్ధాలు ఆడడం కూడా తప్పే అంటారు కదండి. ఎస్, అబద్ధము ఎప్పుడు ఆడాలి నువ్వు? అవతల మనిషికి ఒక మంచి జరుగుతోంది, నీ కుటుంబ సభ్యులకు ఒక మంచి జరుగుతోంది, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, ఖచ్చితంగా ఆడు. 100% ఆడు. అది అతికినట్టు ఆడు అని చెప్తాను నేనైతే, గోడ కట్టినట్టు. దానివల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు రేపటి రోజున బాగున్నారు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ నువ్వు వాళ్ళు ఇవ్వకపోయినా నీకు ఉంటాయి, అంతే కదా. సో ఒకళ్ళ లైఫ్ పాడవుతోంది, ఒకళ్ళు నీ అబద్ధం వల్ల ఒకళ్ళ జీవితం నాశనం అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా తప్పు. ఓకే, అంతే కదా. అవును అవును. సో ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు. ఆయన అబద్ధాలు అంటే ఆయన అంటారు ఆయన లీల. అవును, దాన్ని మనం అబద్ధం అని ఎలా అనుకుంటాము. సో ఆయన
పాండవులకి ఏమేం చేయాలనుకున్నారో అవును. ఆయన చేయకుండా, ఆయన అస్త్రాలు పట్టకుండానే ఆయన చేయగలిగారు. చేయగలిగారు. అది మరి ఆయన లీల కదా. అంతే. అట్లానే నువ్వు కూడా చేయొచ్చు. ఉమ్. అది సందర్భానుసారం, సమయానుసారం, అవతల వ్యక్తులను బట్టి అబద్ధం ఆడాల్సి వస్తే అవును. ఖచ్చితంగా ఆడొచ్చు. దాని వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేనటువంటి ఒక అబద్ధం మంచిదేనండి. మంచిదే. మంచి చేసే చెడు ఏదైనా కూడా చెడు కాదు, మంచే. ఎగ్జాక్ట్లీ. సింపుల్ గా చెప్పాలి. మరొక మంచిదే అన్నట్టు. మనం అంటే ఉత్త పుణ్యానికి ప్రమోట్ చేసేస్తున్నామండి వాళ్ళని. నిజంగానే మనకు మంచిదేలేండి. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.